రైట్ నమస్తే. మనం ప్రస్తుతం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఈరోజు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన యువత మొత్తం కూడా ఈరోజు ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏందో మనకు తెలుసుగా, ఈ దేశంలో ఏది జరిగిందో నీట్ పేపర్ యొక్క లీకేజ్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు సిజేపీ పార్టీ తరఫున ఇటు జంజీ యువతను మొత్తం కూడా సిద్ధం చేస్తూ అందరినీ ఏకం చేస్తూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ అయినటువంటి కేంద్ర విదేశాంగ మంత్రి రాజీనామా చేయాలంటూ కూడా ఇటు ఈ సిజేపీ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అటు సభలు నిర్వహిస్తున్న నేపథ్యం మనకు కనబడుతుంది. అయితే ఢిల్లీలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్లో కూడా ఇందిరా పార్క్ వద్ద కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. అయితే ఈ ధర్నాకు పెద్ద ఎత్తున యువత కదిలి వచ్చిన నేపథ్యం మనకు కనపడుతుంది. దీంతోపాటు అన్ని పార్టీలకు సంబంధించిన అటు రాజకీయ పార్టీకి సంబంధించిన యువత మాత్రం ఇది సమావేశంలో పాల్గొంటున్నారు. పార్టీలకు అతీతంగా సిజేపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కనుపుతున్నాం. యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడటం కూడా జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు. వారితో మాట్లాడి ఈ యొక్క ధర్నా ఏర్పాటు ప్రధాన ఉద్దేశంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేశంలో నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఈ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రమైన ప్రమాదంలో పడ్డది. ఇవాళ ఈ దేశంలో విద్యార్థులని యువతని బొద్దింకలతో మాట్లాడినటువంటి న్యాయాధిపతులు ఈ దేశంలో ఉన్నారు. అంటే పోరాడే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఇవాళ బొద్దింకలుగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. ప్రధానంగా కాక్రోచ్ పార్టీ అయినా మాలాంటి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు డిమాండ్ చేసేది ఏంటంటే నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్ దాని బాధ్యత వహించాలి. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా 24 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడ్డది. గతంలో అనేక సార్లు 10ల సార్లు నీట్ పేపర్ లీకేజ్ అవుతా ఉంది. ఈ నీట్ పేపర్ లీకేజ్ వెనకాల ఉన్నటువంటి సంస్థలు ఎవరైనా ఆ సంస్థను రద్దు చేయాలి. ఎన్టీఏ అనేటువంటిది ఇవాళ ఒక ప్రైవేట్ ఏజెన్సీ. అది విద్యార్థుల యొక్క ప్రయోజనాలకు దెబ్బతీస్తా ఉంది. ఇవాళ ఈ దేశంలో నీట్ పేపర్ లీకేజ్ వల్ల నిజమైన అర్హులైన విద్యార్థులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? పరీక్షా పే కార్యక్రమం మన్ కీ బాత్ అని మాట్లాడుతున్న నరేంద్ర మోడీ 24 లక్షల మంది విద్యార్థులకు భవిష్యత్తుకు నష్టం జరిగితే దేశ ప్రధాని మాట్లాడరా? నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాని మీరు ఎందుకు కాపాడుతూ ఉన్నారు? అతను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అతను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటానికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల మీద, పరీక్షల నిర్వహణ వైఫల్యాల మీద డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా కాక్రోచ్ పార్టీ పోరాటాన్ని మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. నా పేరు ఏడి మధు. నేను సివిల్ కాంట్రాక్టరు. మా కోడలు మా కూతురు వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసిండ్రు. ఈ పేపర్ లీక్ అయినందుకు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. స్టూడెంట్స్కు మద్దతు తెలపడానికి నేను ధర్నా చౌక్ రావడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నీట్ ఎగ్జామే కాదు లీక్ అయింది, దాదాపు 96 పేపర్లు లీక్ అయింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. నీట్ ఎగ్జామ్ రాసింది దాదాపు 20 లక్షల మంది ఎంత సఫర్ అవుతున్నారంటే స్టూడెంట్స్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్కరు లక్షల ఫీజులు కట్టి తల్లిదండ్రులు వాళ్లకు 6 నిమిషాలు కష్టపడినట్టు స్టూడెంట్స్ కష్టపడి రాస్తే డబ్బుల కోసం కకృతి పడి పేపర్లను లీక్ చేసినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాడు. సమస్యల మీద పోరాటం కోసం పుట్టింది. విద్యామంత్రి రెసిగ్నేషన్ అడుగుతున్నాం. ఎందుకంటే నీట్ పరీక్ష లీక్ అయింది కాబట్టి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విద్యార్థుల కోసం మేము ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ఆరోపణలు ఉన్నాయి సిజేపీ మీద. ఇది విదేశాలకు సంబంధించింది లేకపోతే యాంటీ నేషన్ చూడాలి, ప్రజలు చూడాలి. మేము ఏం పెట్టుకున్నాం మా ఛాతీ మీద, ఏం పెట్టుకున్నాం గుండెల్లో, ఇన్ని రోజులు ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో వాటిల్లో మేము ఏం క్యారీ చేసినాం అనేది. స్టేట్లో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడినరు. ఖచ్చితంగా స్టేట్లో ఉన్న సమస్యలను కూడా అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ. తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగాలేదు కాబట్టి మేము ఉద్యమం చేసినాము. ఎందుకు మూసీ గురించి ఎందుకు మాట్లాడినాము, లేకపోతే మిగతా విషయాల గురించి ఎందుకు బరాబర్ ఏదైతే నినాదాలు వాళ్ళు ఎత్తుకొని ఎన్నికల్లో నుంచున్నారో ఆ నినాదాలు ఫుల్ఫిల్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్. రాజీనామా చేయకపోతే బీజేపీ ప్రభుత్వం మాత్రం నెక్స్ట్ అస్సలు రాదు, ఖచ్చితంగా పడిపోయింది. ఎందుకనంటే 23 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీలు, చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మీ
ఇంట్లోంచి ఇస్తారా అండి 5,000 ఉద్యోగాలు? 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంచుకొని నీ ఇంట్లోంచి ఇస్తానవా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఇంట్లోంచి లేకపోతే నీ జేబులోంచి ఇస్తానవా? 20,000 ఉద్యోగాలు పెట్టుకొని నువ్వు 5,000 ఉద్యోగాలు అనేది కొసిరి ఏమన్నా మాకేమన్నా పప్పు అన్నం కూరగాయలు పెడుతున్నావు నువ్వు? 20,000 ఉద్యోగాలు పెట్టుకొని ఒక్కొక్కరు సత్తాడు. ఎల్బీ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, కోచింగ్లలో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి అరే ఒక్క 6 నెలల్లో మనం జాబ్ కొట్టుకొని మన లైఫ్ సెట్ చేసుకోవాలని వచ్చేస్తున్నారు. మొత్తం ఆడ ఎక్కడెక్కడ అన్నదానం పెడతారో అక్కడ తింటున్నారు. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. 20,000 ఉద్యోగాలు మాత్రం రిలీజ్ అయిపోతే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతావు, బరాబర్ ఓడిపోతావు. ఎందుకనంటే లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇదే తప్పు చేసిండు. నిరుద్యోగుల్ని మన దేశం మొత్తంలో ఇద్దరిని మాత్రం పట్టించుకోకపోతే వాళ్ళు ప్రళయంగా మారుతారు. వాళ్ళు ఎవరంటే ఒకటి వ్యవసాయం చేసే రైతులు, నెక్స్ట్ నిరుద్యోగులు. అలాంటిది నువ్వు నిరుద్యోగుల జోలికే పెట్టుకుంటున్నావు. కేసీఆర్ కూడా 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు, పోయిండు. నువ్వైతే డైరెక్ట్గా వెళ్ళిపోతావు, అసలు నీకు ఛాన్సే లేదు. నువ్వు భయపడు రేవంత్ రెడ్డి, నువ్వు భయపడు. నిరుద్యోగులు 20,000 కాదు 40,000 ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయి. నిరుద్యోగులతో పెట్టుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక అనుపాముతో సమానం. నిరుద్యోగులు ఒక్కొక్కడు అనుపాముతో సమానం. ఇప్పుడు అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందంట. ఇప్పుడు మోడీ చేసిన దానికి ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చెల్లిస్తున్నాడు. ఇంకా రాను ఇంకా ఘోరంగా పరిస్థితులు పెడతాయి. ధర్నా చేయడానికి ఏం చేయడానికి కూడా వెనకాడరు. సో అన్ని ఇప్పుడు ఇక్కడ డబ్బులన్నీ ఎవరికి ఒక రూపాయి రావట్లేదు, కానీ ఎందుకు వస్తారు ఇక్కడికి ధర్నా చేయడానికి? అంటే మీ పరిపాలన బాగాలేదు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పరిపాలన కానీ అక్కడ ఉన్న బీజేపీ పరిపాలన కానీ బాగాలేదు. ఆపోజిట్ లో కాంగ్రెస్ ఉన్నా కూడా ఒక ధర్నా చేయరు, ఒక ఏం చేయరు, ఒక ప్రొటెస్ట్ చేయరు. కొన్ని 100,000 కోట్లు దోచుకుంటున్నారు. ఆడ అదానికి అంబానికి ఇచ్చి కొన్ని 100,000 కోట్లు దోచుకుంటారు. మీ అబ్బా సొత్తారా ఇండియాని నాశనం చేస్తున్నారా మీరు? మీ వల్ల నిరుద్యోగులు రేపు రాబోయే తరాలు బాధపడుతున్నాయి. మీరు నార్మల్గా ఒక గవర్నమెంట్ జాబ్ ఆయన నిన్న రీసెంట్ గా 200 కోట్లు స్కామ్ చేసిండు. ఎక్కడి నుంచి వచ్చారు? మనం ప్రశ్నించకపోతే వీళ్ళు ఎమ్మెల్యే ఎన్ని కోట్లు స్కామ్ చేస్తాడు, ఎంపీ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారు, మినిస్టర్ ఎన్ని కోట్లు స్కామ్ చేస్తారు. సో ఖచ్చితంగా నిరుద్యోగులు రాజకీయాల్లో రావాలి. ప్రతి ఒక్కరిని గల్ల పట్టుకొని ప్రశ్నించే రోజు కంపల్సరీ ముందుకు రావాలి. సో ఖచ్చితంగా CJP పార్టీ అయితే అది వచ్చింది. సో ఖచ్చితంగా దాన్ని అయితే అందరూ సపోర్ట్ చేయాలి.